ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ స్కెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 వరకు ఈసీ గడువు ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతికి పదవికి ఖాళీ ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ఖాళీకి ఎన్నికకు సంబంధించి ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి ఉపరాష్ట్రపతికి సంబంధించి. దానికి సంబంధించి ఆగస్టు 7వ తేదీన, అంటే ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేస్తుంది. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టునే చెప్పొచ్చు. ఇక ఆ రోజు నుంచి నామినేషన్లు మొదలవుతాయి. నామినేషన్లు చివరి తేదీ ఆగస్టు 21వ తేదీ. ఆగస్టు 20 నామినేషన్లకు చివరి తేదీ ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25వ తేదీ చివరి తేదీ ఆగస్టు 25. ఇక ఏకగ్రీవం కాకపోతే మాత్రం ఏకగ్రీవం అయితే ఆగస్టు 25వ తేదీ నామినేషన్ ఉపసంహరణ ఏదైతే రోజు డేట్ ఉందో ఆ రోజే అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఈ యొక్క సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే సుమిత్ర, ఎన్నికలు 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత వారం రోజుల నుంచి ఈ యొక్క ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీని రిటర్నింగ్ అధికారిగా, మరో 2 అధికారులను అదనపు రిటర్నింగ్ అధికారులుగా కూడా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఎలక్టరల్ కాలేజ్ ప్రక్రియ కూడా ముగిసినట్లుగా నిన్న ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎలక్టరల్ కాలేజీ సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఓటు హక్కు వినియోగించాల్సి ఉంటుంది. ఎలక్టరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయ సభలకు సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికైనటువంటి 233 మంది సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్సభకు ఎన్నికైనటువంటి 543 మంది సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం 787 మంది ఓటర్లుగా ఉంటారు ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఈ యొక్క ఎన్నికల్లో. ఎలక్టరల్ కాలేజీ సభ్యుల జాబితాను ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎన్నికల కమిషన్ తయారు చేసింది. ఆయా రాష్ట్రాల జాబితా కూడా ఆంగ్ల అక్షర క్రమంలోనే సభ్యుల జాబితాను తయారు చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియ విడుదలైన వెంటనే ఎలక్టరల్ కాలేజీ సభ్యుల జాబితాను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. సుమిత్ర, అయితే 1952 నుంచి 2022 వరకు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ధన్కడ్ రాజీనామాతో 17వ సారి ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు జరగాల్సి వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్ భవనంలో గదిని కూడా రిటర్నింగ్ అధికారులు ఎంపిక చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.